నమస్తే. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ భలే మంచి రోజు. భలే మంచి రోజు బోల్డ్ అంత ఫన్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? పదండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగా కనిపిస్తున్నారే, చాలా ఆనందంగా కనిపిస్తున్నారండి. అండ్ అందరూ ఒకసారి భలే మంచి రోజు అనండి. అందరూ చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. సో ఎవరన్నా ఏదన్నా మాట్లాడతారా? డైలాగ్. ఏం పేరు? మహేశ్వరి. మహేశ్వరి, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిది. అది అడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్, కానీ మన లాస్ట్ పంచ్ వచ్చే దానికి కిక్కే వేరప్ప. వావ్, పిట్ట కొంచెం కోతగనం అంటే ఇదేనేమో. సూపర్, బాగా చెప్పావు. అంటే అలా సినిమా డైలాగులు అలా అందరినీ చెప్పి భయపెడుతూ ఉంటావా బాగా? వామ్మో, అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పింది బాగా నాకా? మీ మమ్మీని భయపెడతావా ఏంటంటే? నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఏం పేరు? ఆకాంక్ష. ఆకాంక్ష, నోట్లో నుంచి వాయిస్ అట్లా ఏం చెప్తావు నువ్వు? డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తావా? పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. చెప్తా. కొంచెం పెద్దగా ఓకే అను. ఓకే. ఓకే, సరే చెప్పు. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఆ థిక్ ఏంటో చూపిస్తా, అందరి లెక్కలో తెలుసా. అంట అందరి లెక్కలు తేల్చేసావా? మరి తెలిసేసా? తేల్చేసిందంట. సూపర్. ఎవరైనా డాన్స్ చేస్తారా? నేను. నువ్వా? ఏం పేరు? సాయి కీర్తన. సాయి కీర్తన, ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. బాగా డాన్స్ చేస్తావా? ఎరగదీసేస్తా. ఎరగదీసేస్తుందంట సాయి కీర్తన. ఇంతకీ ఏ సాంగ్ కి డాన్స్ చేస్తావు? ఏ సాంగ్ ని ఎరగదీస్తావు? ఏ సాంగ్ అయినా. ఏ సాంగ్ అయినా ఒకటి అనుకుంటావు కదా, ఫిక్స్ అయి ఉంటావు కదా. సాంగ్ చెప్పు. బాపు ఓ రాంబాబు. బాబు ఓ రాంబాబు, అల్లరి నరేష్ ని ఎరగదీస్తావు అనమాట. సరే చూద్దాం ఏ రేంజ్ లో ఎరగదీస్తావో. ఓయ్ బాబు, ఓయ్ రాంబాబు, ఓ రారి ఒరేయ్. ఏ బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, బాబు ఏ రామ్ 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 బాబు. వావ్, సూపర్ సాయి కీర్తన. థ్యాంక్ యూ. నిజంగా అల్లరి నరేష్ కూడా దడుచుకొని ఉంటాడు అంతే. ఎరగదీయటం అంటే మామూలుగా ఎరగదీయలేదు, 10 కర్రలు పట్టుకుని ఎరగదీసినట్లుంది. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా చేసావు. ఇప్పుడు మన వాళ్ళందరూ తెలుగు టాలెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో నేను సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు కూడా చాలా సరదాగా తీసుకొని ఆన్సర్స్ చెప్పండి. ఓకే? ఓకే. పక్క నుండి మీరే గట్టి కనకపోతే ఎట్లా చెప్పండి. ఇటు రండి, మీరు ముందుకు రండి. మీ పేరు? రుక్మిణి. రుక్మిణి గారు,
పాట కూడా ఉంది కదా, రుక్కుమేనే రుక్కుమేనే రుక్కుమేనే. అవునా, ఉంది కదా, పాడండి ఒకసారి. రాదా? అయ్యో. సో రుక్మిణి గారు ఇంట్లోనేనా? హౌస్ వైఫ్. ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? టీవీ చూడడమా? ఏ సూపర్. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. టీవీని తెలుగులో అచ్చమైన స్వచ్ఛమైన మన తెలుగులో ఏమంటారు? అమ్మా. సరే నెక్స్ట్, మీ పేరు? శైలజ గారు, మీకు తెలుసా తెలుగులో టీవీని ఏమంటారు? టెలివిజన్ ని టెలివిజన్ అని అంటారా? మీ పేరు? జానకి. జానకి గారు ఏమంటారు తెలుగులో? దృశ్య శ్రవణ యంత్రం. దృశ్య శ్రవణ యంత్రం. సూపర్. టీవీని దృశ్య శ్రవణ యంత్రం అని చాలా బాగా చెప్పారు. మరి దాన్ని ఆపరేట్ దేంతో చేస్తారు? ఆఫ్ ఆన్? రిమోట్ తో. రిమోట్ ని తెలుగులో ఏమంటారు? అయ్యో, దొరికిపోయారు. సో మీకు తెలుసా? మీరే తెలీదా? మీ పేరు? లక్ష్మి. తెలియదు అన్నది బాగా తెలుసు అనుకుంటా మీకు. మీకు తెలుసా రిమోట్ ఏమంటారు? నో ఐడియా. కీర్తను, నీకు? ఆకాంక్ష? ఆకాంక్ష నీకు తెలీదా? ఆకాంక్షకి ఏం తెలియదు టీవీ గురించి. దేవుడా, వేసిందిగా బిస్కెట్. చెప్పండి, ఏమంటారు రిమోట్ ని తెలుగులో? యంత్ర సాధన ఆపి మొదలు పెట్టేది సాధన. యంత్ర సాధన ఆపి మొదలైతే సాధన. పేరు బాగుంది, సాధన. ఇప్పుడు ఆడవాళ్ళందరూ చక్కగా బాగా పౌడర్ వేసుకున్నారా? మీరు వేసుకున్నారా? అదే. మరి ఆ పౌడర్ ఏమంటారు తెలుగులో? పౌడర్ అంటారు. పౌడర్ అంటారంట. ఇప్పటి వరకు మీకు నాకు తెలుసా? మీరు చెప్పండి. ముఖానికి వేసుకునే సున్నం మాత్రం చెప్పచ్చు, అది గోరకేస్తారు. పౌడర్ అంటారు. పౌడరే అంటారు. పౌడరే అంటారు. మీరు ఒకటి తెలుసుకోండి, పౌడర్ తెలుగులో కూడా పౌడర్ అనే అంటారు అని వీళ్ళు అన్నారు. ఓకేనా? సో ఇంటర్నెట్ ఏమంటారు తెలుగులో? కంప్యూటర్. ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్టే అంటారంట. ఫిష్ ఏమంటారు? చేప. కళ్ళు తెరిపించేశారు. డాగ్ ని? కుక్క. ఫాక్స్ ని? నక్క. ఎలిఫెంట్ ని? ఏనుగు. బాగా నేర్పించింది అమ్మాయికి చిన్నప్పుడు. అంబరిల్లా ఏమంటారు? ఛత్రి. ఛత్రి అది హిందీ వర్డ్ కదా. గొడుగు. గొడుగు. ఇంకాస్త తెలుగులో ట్రై చేయి. ఛత్రియా? కన్ఫ్యూజ్. అంటే గొడుగుని గొడుగనే అంటారు కదా తెలుగులో అయినా. సో మొబైల్ ఏమంటారు? ఫోన్ అంటారు. ఫోన్ తెలుగులో ఏమంటారు? ఫోనే అంటారు. ఫోనే అంటారా? ఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్. ఫోన్ కనిపెట్టింది ఎవరో చెప్పారు. ఇక్కడ రండి. ఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్. గ్రహం బెల్ తెలుగులో ఏమంటారు? గ్రహంలో గంట కొట్టి. జనరల్ గా అందరూ ఎక్కడైనా షికార్లకి సినిమాలకి వెళ్ళాలంటే మనకు ముందు గుర్తొచ్చాయి కార్లు. కార్లు తెలుగులో ఏమంటారు? మీరు చెప్పండి. ఐడియా లేదంట. ఏమడిగినా ఐడియా లేదు. కార్ని అంటారా? వాహనం అంటారు. కొంచెం ముందుకెళ్ళండి. ద్విచక్రం అంటారు. ద్విచక్రం బండి. వాహనం అనే అంటారు. 4 చక్రాల వాహనం. 4 చక్రాల వాహనం. లారీని? లారీని అయ్యో, లారీ ఎప్పటి నుంచి చక్రాల మీద నడుస్తుంది. ఇటువంటి మీరు 6 చక్రాల వాహనం అంటారు. ఇందాక చెకిడాలు అన్నారు. కడాలు అదే. సో ఈయన చెప్పింది కనుక ఫాలో అయితే లక్షలు పెట్టి టైర్లు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడల చేత ఒక 10 చక్రాలు వేయించుకొని లారీ కింద పెట్టేయచ్చు అన్నమాట. అంతేనా? 6 చక్రాల వాహనం అంటే ఒకసారి లారీకి 8 చక్రాలు కూడా పెడుతున్నారు కదా. దాన్ని బట్టి అనొచ్చు. అంతే. ఎన్ని టైర్లు ఉంటే అన్ని చక్రాల వాహనం అనేటివే. సో ఇందాక ఇంటర్నెట్ ఏమంటారు అంటే కూడా ఎవరు చెప్పలే కదా. ఇంటర్నెట్ ని అంతర్జాలం అంటారు. అలాగే మొబైల్స్ ని చరవాణి అంటారు. అంటే ఇప్పుడు అది లేకపోతే ఎవరు నిద్రపోవట్లే కదా. సో సూపర్. మొత్తానికి నేను బాగా చెప్తా. సో ఇంకా ఎవరన్నా ఏదైనా చెప్తారా? నేను. చెప్పు. కవిత. కవిత చెప్తావా మహేశ్వరి? నీలో కవియత్రి కూడా ఉందన్నమాట. సరే చెప్పు.
అమ్మ ప్రేమిస్తుంది, అక్క రక్షిస్తుంది, మరదలు కవ్విస్తుంది, లవర్ హ్యాండ్ ఇస్తాడు బట్ ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తుంది, భలే మంచి రోజు ఫన్ ఇస్తుంది. నైస్, సూపర్. ఎన్ని సెకండ్లు ఇస్తాను కదా నీకు. ఏ లవర్ హ్యాండ్ ఇస్తుందా? నేను నైస్ మాహి, థ్యాంక్ యూ. సో ఈ వయ్యారి బామలు అందరూ వయ్యారి నడకలు నడుస్తుంటే ఎలా ఉంటుందా అని చూడాలనుకుంటున్నారు కదా. సో మీ అందరూ రెడీగా వయ్యారి నడకలు నడవడానికి? yes, ఈ వయ్యారి బామలు రెడీగా ఉన్నారు కాబట్టి వయ్యారి నడకలు చూసేయండి. Bye 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 Chennai, lifestyle marchese. Bye 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 Chennai, freedom పొందేసే. చేదుగా మార్చద్దోయ్. బాయ్ 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 చిరునవ్వుల లైఫ్ల రంగులు చెరపద్దోయ్. మాట వినరే, రుటు మార్చరే, ఎప్పుడు మాకు కాసు పీకుతారే. అరే ఇప్పటికిప్పుడు గుప్పెడు గుండె చెప్పుడు ఆలకించరే. బాయ్ 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 చెప్పే, లైఫ్ స్టైల్ మార్చేసే. బాయ్ 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 చెప్పే, ఫ్రీడమ్ పొందేసే. మా స్పీడుకి బ్రేక్ వేస్తారు, మా జోరుకి జర్కిస్తారు, మా డ్రీమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే స్కెచ్ చేస్తారు. ఆ పచ్చబొట్టు మీ కలబాటు, మా ఒంటికి అది టాటు. మీరేది చేస్తే మరి అది రైటు, మేం చేస్తే పొరపాటు. ప్లేట్ తిప్పుకో, ఫైట్ మార్చుకో, ఏ మంచి పేరు మనకక్కర్లే. కాస్తైనా చెడ్డ పేరు లేకపోతే ఎవడు నిన్ను లెక్క చెయ్యడే. బాయ్ 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 చెప్పే, లైఫ్ స్టైల్ మార్చేసే. బాయ్ 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 చెప్పే, ఫ్రీడమ్ పొందేసే. లో ప్రెజెంట్ చేయాలి. కొంచెం ఫన్నీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం కోపంగా, సిగ్గుపడుతూ మీ ఇష్టం అది. ఓకే, 3 వెరైటీ యాంగిల్స్ మాకు కావాలి మీలో నుంచి. సో ఫస్ట్ ఆ డైలాగ్ ఏంటో నేనే చెప్తా. ఓకే, నేను ఒట్టేసి చెప్పినా, ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు, నేను చెప్పేది అబద్ధమే. నేను ఒట్టేసి చెప్పినా, ఒట్టు వెయ్యకుండా చెప్పినా ఒట్టు, నేను చెప్పేది అబద్ధమే. ఇలా డిఫరెంట్ మాడ్యులేషన్. నేను 2 రకాలు చెప్పాను, ఇవి కాకుండా వెరైటీగా చెప్పండి. ఒట్టేసి చెప్పినా, ఒట్టేయకుండా చెప్పినా, ఒట్టేసి చెప్పినా నేను చెప్పేదంతా అబద్ధమే. ఇంకో మాడ్యులేషన్ చెప్పు. ఒట్టేసి చెప్పినా, ఒట్టు వేయకుండా చెప్పినా, నేను ఒట్టేసి చెప్పినా నేను చెప్పేదంతా అబద్ధమే. మూడోది నేను ఒట్టేసి చెప్పినా, ఒట్టేయకుండా చెప్పినా, ఒట్టేసి చెప్పినా నేను చెప్పేదంతా అబద్ధమే. మాకు తెలిసిపోయింది నువ్వు చెప్పేదంతా అబద్ధమే అని. నెక్స్ట్, నేను ఒట్టేసి చెప్పినా, ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు, నేను చెప్పేదంతా అబద్ధమే. మరొక వర్షం.
నేను ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధమే. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధమే. ఇక్కడ నేను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు నువ్వు కూడా మాట్లాడడానికి కదా. నీ పేరు నాన్సీ. నాన్సీ. బాగా ఎలా చెప్తావా నాన్సీ? చెప్పు. ఒట్టేసి చెప్పిన ఒట్టు వేయకుండా చెప్పిన అది ఏది ఏది అబద్ధమే. అది అబద్ధమే అంట. ఇంకో వర్షంలో చెప్పు. ఒట్టేసి చెప్పిన ఒట్టేయకుండా చెప్పిన అది అబద్ధమే. ఇంకోలాగా. ఒట్టేసి చెప్పిన ఒట్టేయకుండా చెప్పిన అది అబద్ధమే. సూపర్. మొఖం తిప్పినప్పుడల్లా మైక్ తిప్పాల్సి వచ్చింది. ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా నేను చెప్పేది అబద్ధమే. ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధమే. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధమే. సో నెక్స్ట్ ఎవరు చెప్తారు డైలాగ్? మీరు చెప్తారా? చెప్తాను. రండి. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధం. అబద్ధం. నెక్స్ట్. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధం అండి. అవునా? నేను ఒట్టేసి చెప్పినా ఒట్టు వేయకుండా చెప్పినా నేను చెప్పేదంతా అబద్ధం. 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 శిరీష చెప్పు. శిరీష. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టు వేయకుండా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధం. అబద్ధం. ఓకే డన్. సెకండ్. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టు వేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధం. నేను ఒట్టేసి చెప్పినా ఒట్టు వేయకుండా చెప్పినా ఒట్టు నేను చెప్పేదంతా అబద్ధం. బాగా నలిగిందే చున్ని. సూపర్. సో ఇంకా ఎవరన్నా ఏమన్నా చేస్తారా? నువ్వా? ఇక్కడ ఏం పేరు? అనుష. అనుష ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీటెడ్. ఏం చేద్దామని నెక్స్ట్? పోలీస్. బాబోయ్ మాట చాలా సాఫ్ట్ రఫ్ ఆడిచ్చేస్తుంది అనమాట. జాగ్రత్తగా ఉండాలి అనుషతో. మరి ఇప్పుడు ఏం చేస్తావు మా కోసం? డ్యూయట్. డ్యూయట్ చేస్తావా? నీ పక్కనున్నా పార్ట్నర్ మిసెస్. పిలుస్తావా? ఏం పేరు? శిరీష. శిరీష ఏం చేస్తున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. పోలీసు సాఫ్ట్వేర్ ఎలా మ్యాచ్ అయింది? సో జాగ్రత్తమ్మా. పోలీస్ అంట అందనుకో నొప్పి పుట్టేస్తుంది. సో మరి డాన్స్ బాగా చేస్తావు కదా? చేస్తా. ఫైట్స్ బాగా చేస్తావా? రెండు చేస్తా. రెండు చేస్తండి. ఇప్పుడు మా కోసం డాన్స్ చేయి. పాపం ఫైట్స్ వదిలే, అమ్మాయి మొక్కలు చూసి వదిలే. ఓకే వీళ్ళిద్దరు డ్యూయట్ చేస్తారంట. ఈ డ్యూయట్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఎర్ర కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేను చాడా. చేతులే చేసుకో చెరుకు తోట కాట. సోదా చేసి ఆరా తీసి చేసిపో నా తీపి ముద్దు గాయం. దాచుకున్న సిగ్గులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్ర కోక పచ్చరైక ఎర్ర కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆకలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. వాళ్ళు కళ్ళు చూడగానే నారాయణ గుండెలోన చెప్పలేని బాధాయేనా. ఒట్టు తీసి కట్టు మీద పెట్టేయనా ఒట్టి మీద ఉన్నదంతా ఇచ్చేయనా. చెమ్మ చెక్కాటలో గెలిపించవా సరే సయ్యాటలో నన్ను ఓడించవా. మోహం చూసి. సూపర్. అనుష శిరీష. సో ఇద్దరు బాగా చేశారు. అన్నిటికీ నేను అంటున్నావు. ఏం చేస్తావు చెప్పి ఇప్పుడు? నేను పాట పాడతా. పాట పాడతావా? ఓ మంచి సింగర్వి కూడా అనమాట. పాడు. ఇడ్లీలు వేయి వేయి సంబారు పోయి పోయి అప్పక్క దోశ వేసేయి
పూరీలు చేయి చేయి కర్రీలు కలిపేయి చట్నీలు చెక్క చెక్క రుబ్బేయి పైన ప్లేట్ గ్లాసులో నీళ్ళు పోయి హాయ్ రామా వేడిగుంటే చాలునండి వేగంగా తింటారండి. సూపర్. అంటే సాంగ్ పాడతావేమో అనుకుంటున్నా, ప్యారడీ సాంగ్ పాడావా? సో ఇడ్లీలు దోశలు కూరలు చట్నీలు అన్ని ఇష్టమా నీకు బాగా? చాలా. మా మమ్మీ ఎంత బాగా చేస్తుందో తెలుసా? ఎంత బాగా చేస్తుందో చెప్పవా? చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. మరి మాకు పెట్టలే కదా? మా ఇంటికి రాలే కదా, ఇప్పుడు వచ్చేసా కదా. ఇప్పుడు ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కదా. సో నెక్స్ట్ ఎవరిని డైలాగ్ చెప్తారా? నేను చెప్తా. ఇక్కడ రండి. మీ పేరు? రాజు. రాజు గారు ఏ డైలాగ్ చెప్తారు? సింహరాశి రాజశేఖర్ ఆయన. సింహరాశి రాజశేఖర్ డైలాగ్ చెప్తారా? చెప్పండి. రాజు, ఇది కోడి పందెం కాదు, పదవి పందెం. నీ 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 ప్రజల ఓట్ల గురించి వచ్చాను. నీ ప్రజలు ఓట్ల నేను వచ్చి నీ ఇంటికి వచ్చి నీ మైకు పట్టుకున్నానంటే నీ ఇంటి కుక్క వచ్చి ఓటేస్తాయి. పొరపాటు ఇది కోడి పందెం కాదు, పదవి పందెం. ఓడిస్తారా జనం? ఓడిస్తారు జనం. ఓడిస్తారు జనం. ఇది నరసింహ అవతారంలో వచ్చి నేను అంతం చేసేస్తారు జనం. ఎలా చెప్పారు తెలుసా? ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు రెండులో చెప్పారు. సో వ్యూయర్స్ చూసారు కదా, మన భలే మంచి రోజుని భలేగా ఎంజాయ్ చేశారు కదా. రేపు భలే మంచి రోజులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ తో మళ్ళీ మీ చూద్దాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై. పేమెంట్ ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఇట్టాగే చెప్పాలి మావా. చూసినట్టు చెబుతుంటే నమ్మకేమి చేస్తాము, వీడే చూద్దాము ప్రేమ 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 ప్రేమ.